నిన్న రిలీజ్ అయిన 'డీజే టిల్లు' సినిమా పరిస్థితి ఏంటి? కలెక్షన్స్ విషయంలో ఆ సినిమా ఎంతవరకు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తోంది అని చాలామంది అడగడం జరుగుతుంది. దాని గురించి నేను ఈ వీడియో తీస్తున్నాను. 'డీజే టిల్లు' సినిమా నా ఉద్దేశంలో కమర్షియల్‌గా సూపర్ హిట్ అవుతుంది. నేను ఆ సినిమా చూసిన తర్వాత కూడా పోస్ట్ చేశాను నేను. సో, నా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో. ఎందుకు అట్లా నేనంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను అంటే, 'డీజే టిల్లుకి' ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే కేవలం యువతని మాత్రమే కాదు, ఫ్యామిలీస్‌ని కూడా ఈ సినిమా అట్రాక్ట్ చేయగలుగుతోంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటుగా ఈ సినిమాలో డీజే టిల్లుకి వాళ్ళ పేరెంట్స్‌తో ఉన్నటువంటి ఆ కిండల్ కాన్సెప్ట్, ఆ ఫన్ కాన్సెప్ట్. ఇప్పుడు డీజే టిల్లు మదర్‌తో గాని, పిన్నులతో గాని ఎస్పెషల్లీ ఫాదర్ క్యారెక్టర్‌తో మాట్లాడేదానికి బాగా కనెక్ట్ అవుతారు జనాలు. ఇప్పుడు డెరోగేటరీగా లేదు, అవమానపరిచేలాగా లేదు, డిస్రెస్పెక్ట్ఫుల్ గా లేదు. తన తండ్రితో అతని కాన్వర్జేషన్స్, సంభాషణలు, అల్లరి, ఫన్. అట్లాగని ఓవర్ గా రెస్పెక్ట్ ఇచ్చేలాగా కూడా లేదు. మనం బాగా క్లోజ్ గా ఉంటే మన నాన్నతో, మన ఫాదర్స్ తో ఎట్లా మాట్లాడతాం అట్లా ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం వల్ల ఆడియన్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి విపరీతంగా రావడం స్టార్ట్ చేశారు. అందువల్ల దాంతో పాటుగా నేను ఈ మధ్య నిన్న నైట్ ఎస్పెషల్లీ చాలా మంది నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసిన వాట్సాప్ స్టేటస్లు కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ వేరే వాళ్ళవి చూసినప్పుడు నేను షాక్ అయ్యా. డీజే టిల్లు సినిమాకి వెళ్ళారు చాలా మంది. డే వన్ వెళ్ళారు, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళారు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. నేను అనుకున్నా, అరే ఏంది అసలు ఒక సీక్వెల్ కి, ఒక ఎంటర్టైన్మెంట్ సంబంధించిన సీక్వెల్ కి ఈ లెవెల్లో జనాలు ఎగబడతారని. ఇప్పుడు F1, F2 ఈ సినిమాలు తీశాడు అనిల్ రావుపూడి. ఆ సినిమాలకి కూడా జనాలు ఎగబడిపోయి వెళ్ళిన పరిస్థితి లేదు. టాక్ వచ్చాక వెళ్ళారేమో. కానీ డీజే టిల్లుకి మాత్రం డే వన్ సెకండ్ షోలకి, ఫస్ట్ షోలకి ఫ్యామిలీస్ ఫుల్ అయిపోయారు. మార్నింగ్ షోకి అట్లాగే మ్యాట్నీకి మాత్రం నార్మల్ ఆడియన్స్, అంటే యూత్ అంతా కాలేజెస్ మానేసి అట్లా వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సీక్వెల్ కి ఎంత ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోవాలా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ పార్ట్ లో డీజే టిల్లు అనే ఆ క్యారెక్టర్ కి, బాల్ గంగాధర్ తిలక్ అక్క డీజే టిల్లు ఈ క్యారెక్టర్ కి జనాలు కనెక్ట్ అయిన విధానం ఈ రోజు ఫ్యామిలీ ఆడియన్స్ తీసుకెళ్లగలుగుతుంది. రెండో పార్ట్ లో కూడా వెళ్ళిన ఫ్యామిలీ ఆడియన్స్ స్టిక్ అయ్యి కూర్చుని భలే ఉంది ఈ సినిమా, మేము ఫ్యామిలీతో ఎంజాయ్ చేసామని చెప్తున్న పరిస్థితి తీసుకొచ్చారు. సో అందువల్ల ఏమవుతుందంటే మీకు అల్టిమేట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాక్ టు బ్యాక్, ఇక ఈ లాంగ్ వీకెండ్ వచ్చింది, మొన్న గుడ్ ఫ్రైడే, ఈ రోజు సాటర్డే, సండే, మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కూడా కాస్త ఫ్యామిలీ స్టార్ సినిమా ఉంది. అది వచ్చే వరకు అది గనక కాస్త అటు ఇటు అయితే మళ్ళీ డీజే టిల్లు దున్నేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ సినిమా డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది కమర్షియల్ గా, నేను నమ్ముతున్నా. అయితే మోస్ట్ ఇంపార్టెంట్లీ డే వన్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. డే వన్ ఈ సినిమాకి ఎవ్వరూ ఊహించినట్టుగా 11 నుంచి 12 కోట్ల షేర్ వచ్చింది వరల్డ్ వైడ్. అంటే అసలు అల్టిమేట్ అన్నమాట. మీడియం బడ్జెటెడ్ సినిమాల్లో దసరా తర్వాత ఇంకేదో సినిమా ఉంది, ఆ సినిమా తర్వాత ఇదే హైయెస్ట్ కలెక్టెడ్ షేర్ అన్నట్టు మనకు కనిపిస్తుంది. అట్లాగే డే టూ కూడా ఈ సినిమాకి 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఈ 2 రోజుల్లో కలిపేసి ఆల్మోస్ట్ 19 crore వచ్చేసింది. 23 కోట్ల ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే బ్రేక్ ఈవెన్ కొట్టడానికి ఇంకొక 5-6 కోట్లు వస్తే చాలు, అది ఆదివారం వచ్చేయచ్చు మాక్సిమం అటు ఇటుగా. సో ఈ సినిమాకి వచ్చిన సెకండ్ డే కలెక్షన్స్ 6-7 కోట్లు వరల్డ్ వైడ్ షేర్ వచ్చిందని తెలుస్తుంది. సో ఈ దెబ్బతో బ్రేక్ ఈవెన్ ఆల్మోస్ట్ ఈ సినిమా హిట్ అవబోతోంది. అంటే 3 రోజులకే దాదాపు 2.5 నుంచి 3 రోజుల్లోపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టబోతోంది. డీజే టిల్లు ఇది బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవాలి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని మనం ఎంటర్టైన్ చేయగలిగితే, సేమ్ టైం యూత్ ని కూడా ఎంటర్టైన్ చేయగలిగితే, ఒక ఫన్ ని క్రియేట్ చేయగలిగితే, అన్నిటిని మించి ఒక క్యారెక్టర్ ని, ఒక ఫన్నీ క్యారెక్టర్ ని మన మైండ్స్ లో ఇన్స్టాల్ చేయగలిగితే రిజల్ట్స్ ఎంత బాగుంటాయని డీజే టిల్లు ప్రూవ్ చేస్తుంది. సో ఒక 2 నెలలు లేదా ఒక నెల రోజులు ఆడుతుంది అనుకుందాం సినిమా, ఒక 4 వీక్స్. సో 4 వీక్స్ తర్వాత రిజల్ట్ చూస్తే డెఫినెట్లీ ఈ సినిమా ఒక మంచి సూపర్ సక్సెస్ అవబోతుంది. కుదిరితే బ్లాక్ బస్టర్ కూడా అవబోతుంది అని చెప్పుకోవాలి. హిట్ స్టేటస్ అయితే 3 days కి రాబోతుంది. సో డీజే టిల్లు బ్రేక్ ఈవెన్ కొట్టింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలాగా షేర్ చేయండి.